గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. సో చాలామంది ఆయుర్వేదంని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే ఆయుర్వేదం అన్ని డిసీజెస్కి పనిచేస్తుందా, ప్రతి డిసీజ్కి ఆయుర్వేదంలో మందు ఉందా, ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీ, ఇప్పుడు ఎవరికైనా కానీ విటమిన్ డెఫిషియన్సీ లోపాలు ఉన్నప్పుడు దాన్ని ఆయుర్వేదం ద్వారా, ఆయుర్వేదం మెడిసిన్ ద్వారా మనం సర్చ్ చేయవచ్చా? ఈ టాపిక్ గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో అంటే ఎవ్రీ డిసీజ్కి ఆయుర్వేదంలో మందు ఉందా అని క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ, సో అంటే ఇప్పుడు దీనికి మందు ఉంది, దీనికి మందు లేదు. మనం నార్మల్గా విటమిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు సప్లిమెంట్సే దానికి సొల్యూషన్ నార్మల్గా అయితే. మరి ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే డైజెషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు తినే ఫుడ్, ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం, టైం కానీ టైంలో తింటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం, అక్కడ మేజర్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అవేర్నెస్ రావాలండి. ఫస్ట్ ఏ టైంకి తింటున్నాం. జస్ట్ 30 years బ్యాక్ వెళ్తే ఒక నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే 30 years బ్యాక్ మార్నింగ్ ఖచ్చితంగా లేచేసి మోషన్కి వెళ్ళిపోయి రెడీ అయ్యి 7 to 9 మధ్యలో తినేసి ఉంటాడు. తినేసి 9 కల్లా ఏ పని ఉంటే పని, లేదంటే స్కూల్ కంటే స్కూల్, కాలేజ్ కంటే కాలేజ్కి, వర్క్ అంటే వర్క్ 9 లోపల వెళ్ళిపోయి ఉంటాడు. అంటే మార్నింగ్ 7 to 9 స్టమక్ టైం. ఖచ్చితంగా కడుపు నిండా తినాలి, కడుపు నిండా తినాలి. నేను 2 ఇడ్లీ తింటా, ఒక దోశ తింటా అంటే అవ్వదండి. అంటే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం నైట్ అంతా తిని ఉండం. నైట్ అంతా మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ తినదంతా నైట్ అంతా ప్రాసెస్ అయిపోయి ఫ్రీగా మార్నింగ్ మోషన్కి వెళ్తాము. ఎంబడే ఎంటీ అయిపోయి ఉంటుంది కాబట్టి స్టమక్, ఇంటెస్టైన్ అంతా ఎంటీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ కెన్ మార్నింగ్ హెవీగా తినాలి. 30 years బ్యాక్ బాగా అబ్జర్వ్ చేస్తే అందరు హెవీగానే తిన్నారు. 2 ఇడ్లీ ఎవరు తినలేదు, ఒక దోశ ఎవరు తినలేదు. కానీ ఇప్పుడున్న సిస్టంలో ఏమైపోయిందంటే, ఇప్పుడున్న సిస్టంలో జాబ్కి పరిగెత్తాలి 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 అని చెప్పేసి 2 ఇడ్లీ తినేసి వెళ్ళిపోతున్నారు. లేదంటే తినేసి తినకుండా వెళ్ళిపోయి డైరెక్ట్గా లంచ్ చేస్తున్నారు. ఈ తినకుండా ఉండడం అనేది కూడా షుగర్కి ఒక రూట్ కాజ్. షుగర్ రావడానికి రీజన్ మెయిన్ ఏంటి అంటే తినకుండా ఉండడమే. అంటే నైట్ మీరు చెప్పినట్టుగా మొత్తం రివర్స్ చేసేసాం. నైట్ అంతా తినేసి మార్నింగ్ కొంచెం కొంచెం తింటాము, నైట్ ఎక్కువ తింటాము. మేబీ రివర్స్ అయిపోయింది. కాబట్టి అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువైపోయారు. కాబట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువైపోయింది. రీజన్ ఏంటంటే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్, టైమింగ్ సిస్టమ్ మారింది. కాబట్టి మార్నింగ్ 7 to 9 మధ్యలో ఖచ్చితంగా తినండి. 9 to 11 మధ్యలో ఫాస్టింగ్, అంటే వాటర్ కూడా తాగకుండా ఒక 2 hours ఫాస్టింగ్ చేస్తే మీ హెల్త్ 90% సెట్ అవుతుంది. మీ డైజెషన్ సిస్టమ్ కూడా 90% ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఎప్పుడైతే మార్నింగ్ టైంలో హెవీగా తిన్న ఫుడ్ మాత్రమే మనకు పేక్ అంటుతుంది. దాంట్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా బాడీకి డైజెషన్ అయ్యి అబ్జర్వ్ అయ్యి. ఈ ఒక్క చిన్న లాజిక్ ని ఒక్క 1 month 2 months పాటించి చూడండి, మీ హెల్త్ లో ఎంత డిఫరెన్స్ వస్తుందో అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ హెవీగా తినారా, మధ్యాహ్నానికి కొంచెం తగ్గించండి. ఓకేనా? నైట్ ఇంకా తగ్గిస్తే తినకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఈ టైమింగ్లో ఏమవుతుందంటే మనకు ప్రాపర్గా డైజెషన్ అయ్యిందే కాకుండా మీరు అన్నట్టు బాడీకి మనం విటమిన్ డి తగ్గింది, విటమిన్ B12 తగ్గింది, విటమిన్ B6 ఇవన్నీ తగ్గడం కాదండి. బాడీలో డైజెషన్ సిస్టమ్ బాగుంటే మనం ఏ ఫుడ్ తిన్నా సరే దాంట్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా బాడీకి అబ్జర్షన్ అయ్యి ఈజీగా మనకు బాడీకి కావాల్సినంత మోతాదులో మనకు విటమిన్స్ అనేటివి దొరుకుతాయి. కానీ ఇక్కడ చాలా మంది తినంటే అందరూ జంక్ ఫుడ్, బిర్యానీలు ఇలా తినడం మొదలు పెడతారు. ఇవన్నీ కూడా ఇండైజెషన్ ఫుడ్. కాబట్టి ఇలాంటి హెవీ డైట్ అని ఎప్పుడైనా సరే నైట్ తినకూడదు. హెవీ డైట్ నైట్ తినకూడదు. అంటే మార్నింగ్ అంతా వర్క్ చేసి దానికి పరిగెత్తి ఈవినింగ్ అయితే కొంచెం రిలాక్స్ అయిపోయి హెవీగా తింటున్నారు. కానీ మార్నింగే హెవీగా తినేసి మీరు వర్క్ చేయండి, ఈవినింగ్ కల్లా ఇంకా మీరు యాక్టివ్గా ఉంటారు, అలసిపోరండి. మార్నింగే హెవీగా తింటే ఏదో ఒక వర్క్లో ఉంటారు కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. డైజెషన్ అయిన తర్వాత స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఈవినింగ్కి కూడా మీరు ఫ్రెష్గా ఉంటారు, అలసిపోరు. నేచర్ అది చెప్తుంది. కాబట్టి కొంచెం మార్నింగే తినండి. ఈ 7 to 9 తినే టైంలో చాలా ఇంపార్టెంట్. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే
7 to 9 మధ్యలో తినేసి 9 to 11 వరకు ఫాస్టింగ్ చేస్తే 50% డయాబెటిక్ కంట్రోల్ ఆటోమేటిక్గా అవుతుందండి జస్ట్ ఈ 4 అవర్స్లో. అంటే అంత స్ట్రెంత్ ఉంటుంది. విటమిన్స్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ ఒక్క టైమింగ్స్ని మీరు పాటించి చూడండి. ఒక్క 1 month 2 months తర్వాత బిఫోర్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి బిఫోర్. ఒక 2 months తర్వాత ఈ టైమింగ్స్ ఒకటి సెట్ చేసుకొని 2 months తర్వాత సెట్ చేసుకొని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని చూడండి, చాలా తేడా వస్తుంది. ఓకే. అయితే ఆయుర్వేదంలో కూడా అంటే మా వల్ల అవ్వట్లేదు అండి కొంతమంది చెప్తారు, నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదండి, నేను లావు పెరిగిపోతున్నా. మార్నింగ్ తినకపోతే లావు అవుతారండి. అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది వాళ్ళకి, ఏముండదు, ఫుడ్ ఉండదు కదా స్టమక్లో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో లంచ్ టైంలో మళ్ళీ కొంచెం హెవీగా కొంచెం తినడం వల్ల ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఓవర్లోడ్ అవుతుంది. ఇలా అయిపోవడం వల్ల చాలా మంది డైజెషన్ సిస్టమ్ని ఇన్బ్యాలెన్స్ చేసుకోవడం వల్లనే షుగర్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్స్, బీపీ ఇవన్నీ కంట్రోల్ కాకపోవడానికి రీజన్ మార్నింగ్ సరిగ్గా టైంకి తినకపోవడం వల్లనే. దీనికి ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్ ఉందండి. ఆడవాళ్ళకి అందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనే ఉండని ఒకే ఒక రెమెడీ చెప్తాను ఈరోజు. శతవరి అని ఒకటి ఉంటుంది. శతవరి అంటే 100 రోగాలని కూడా తగ్గించే గుణం ఉంటుంది. ఒక్కటే ఒక్క ప్లాంట్, ఒక రూట్, అది అంతే, జస్ట్ ఒక రూట్. ఆ ఒక్క రూట్ ని పెడితే లోపల కూడా దాని వేర్లు అనేటివి ఇట్లా దుంపల్లాకే వెళ్తాయండి. ఒక 100 వస్తాయి అనమాట. ఒక్కటే రూట్ పెడితే 100 వస్తాయి అనమాట కరెక్ట్ గా. కాబట్టి శతవరి 100 రోగాల్ని తగ్గించే గుణం ఒక్కటే ఒక ప్లాంట్ ఉంది. శతవరి అనేది లేడీస్ కి సంబంధించిన దానికి తీసుకుంటే, మగవాళ్ళకి సంబంధించిన దాంట్లో తీసుకుంటే అశ్వగంధ. ఈ రెండిటి కాంబినేషన్ లో అన్ని రకాల విటమిన్స్ ప్రాబ్లమ్స్ పోతాయండి. విటమిన్స్ ప్రాబ్లం, విటమిన్ డి ప్రాబ్లం, విటమిన్ B12 ప్రాబ్లం, ఎనీ విటమిన్ ప్రాబ్లం, బాడీలో కావాల్సిన విటమిన్స్ అన్నిటికీ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మేము ఏం చేస్తామనంటే దీంట్లో కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసి ఇస్తాం మా పేషెంట్స్ కి. మేము ఏం చేస్తామంటే కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల ఇంకా విటమిన్స్ ప్రాబ్లం పర్మనెంట్ గా తగ్గిపోతుంది. 1-2 months మీరు రెగ్యులర్ గా వాడితే చాలు, పర్మనెంట్ గా విటమిన్ ప్రాబ్లం అనేది మళ్ళీ ఒక 10 years దాకా రాదు. కాబట్టి ఈ అంటే ఇప్పుడు శతవరిలో మేము ఏం చేస్తామంటే శిలాజిత్ కల్పిస్తాం. అశ్వగంధలో మగవాళ్ళకి అశ్వగంధలో కొన్ని శిలాజిత్ కల్పించేస్తాం. ఈ కాంబినేషన్ లో ఒక డోస్ క్రియేట్ చేసి ఇచ్చేసరికి వాళ్ళకి ఈ శతవరిలో ఉండే గుణం ఏంటి అంటే బాడీలో ఉండే 84 రకాల మినరల్స్ ఉంటాయండి ఒక్క శిలాజిత్లో. ఆ శిలాజిత్ని మేము అడవిలోకి వెళ్ళేసి మేము ఒక హిల్ స్టేషన్కి వెళ్ళేసి మేమే స్వయంగా తీసుకొస్తాం. చాలా మందికి తెలియదు శిలాజిత్ అంటే బ్లాక్ కలర్లో ఉంటుందనేది మాత్రమే తెలుసు. కానీ నా అనుభవంలో నేను స్వయంగా వెళ్ళి తీసుకొచ్చిన వీడియోస్, ఫొటోస్ ఉన్నాయి, చూస్తే షాక్ అవుతారు. శిలాజిత్ అంటే ప్యూర్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ప్యూర్ గోల్డ్ ఎంత అయితే షైనింగ్ ఉంటుందో, ఒక కొండకు, ఒక గుట్టకి దాన్ని హీట్ కి, ఆ స్టోన్ యొక్క హీట్ కి గోల్డ్ కలర్ లో ఇట్లా కారుతుంటది అనమాట. అలాంటి శిలాజిత్ ని మేము స్వయంగా మేమే వెళ్ళి తీసుకుని వచ్చి ప్రజలకు ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇస్తామన్నమాట. ఈ అశ్వగంధలో ఇవ్వడం వల్ల మెన్స్ కి విటమిన్స్ ప్రాబ్లమే కాకుండా మేల్ ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. మేల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. సేమ్ ప్రాబ్లమ్స్ లేడీస్ లో కూడా ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తాం, ఇదే మేము శతవరిలో శిలాజిత్ని కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొన్ని ఫీలింగ్స్ అనేటివి కూడా న్యాచురల్ గా కొంతమందికి జాబ్ బిజీయో ఇంకా అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేసి కొన్ని ఫీలింగ్స్ లేకుంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా శతవరిలో శిలాజిత్ని కలిపి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే న్యాచురల్ గా వాళ్ళకు ఈ ఇంటర్నల్ ఆర్గన్స్, ఈ జెనెటికల్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి ఇవన్నీ ఫీలింగ్స్ అన్ని న్యాచురల్ గా రావడం వల్ల పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి. ఈ కాంబినేషన్స్ రెండు మేల్ అంటే ఫీమేల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రెండు కాంబినేషన్స్ వాడితే కూడా హెల్దీగా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రెండు కాంబినేషన్లో అంత ఆయుర్వేద అంత ప్రాముఖ్యతనిచ్చింది. కాబట్టి కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. అవేర్నెస్తో తీసుకోవడం, సరైన డోసులో తీసుకోవడం వల్ల విటమిన్స్ ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా తీసేయచ్చు అనమాట, పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి వైద్య విధానాన్ని కూడా గుర్తించాలి అంతే. అన్నిటికీ టాబ్లెట్లు సొల్యూషన్స్ కాదు, అన్నిటికీ ఆపరేషన్ సొల్యూషన్స్ కాదు. అంటే చిన్న మోడిఫికేషన్స్, చిన్న మెడిసిన్ త్రూ మనం ఎలాంటి డెఫిషియన్సీ ఉన్నా కానీ సరిపోతుంది. జనరల్ గా B12 అండ్ D విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సార్. ఈ పర్టికులర్ రెండు వాటికి ఏదైనా మెడిసిన్ ఉందా? ఇప్పుడు చెప్పిందే లేడీస్ కి అయితే అన్ని డెఫిషియన్సీస్ ఎలా వాడాలి దీన్ని అదే చెప్తున్నా కదా. ఇప్పుడు శతవరి ఒక 100 గ్రాములు తీసుకున్నామంటే కరెక్ట్ గా శతవరి ఒక 1 teaspoon అంటే ఒక 1 gram పౌడర్ లో శిలాజిత్ని వాడడం, శిలాజిత్ని ఒక సరైన మోతాదులో వేసుకొని వాడడం వల్ల
B12 ప్రాబ్లం కంప్లీట్ గా పోతుంది. అలా మగవాళ్ళకైతే అశ్వగంధలో ఇస్తాం, ఆడవాళ్ళకైతే శతవర్లో ఇస్తాం అన్నమాట. ఓకే. సో ఆయుర్వేదంలో విటమిన్ డెఫిషియన్సీ కూడా మెడిసిన్ ఉంది, నిర్భయంగా వాడచ్చు, ఎలాంటి మెడికేషన్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా. నార్మల్గా మనం సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సార్ చెప్పినట్టు ప్రతి మెడిసిన్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి వెనక రాసే ఉంటుంది. సో కాషియస్గా ఉండండి, న్యాచురల్గా ప్రకృతి నుంచి వచ్చేవి యూజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. నాడీ వైద్యం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. అప్పుడు ఏదైనా ఎంత పెద్ద ఇష్యూ కూడా అలా నాడి చూసి చెప్పేవాళ్ళు. మరి ఈ కాలంలో అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వీడియో దిలీప్ సార్ నాడీ వైద్యాన్ని బ్రతికించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటూ నాడీ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళని ట్రై చేస్తున్నారు. మరి అసలు నాడీ వైద్యంలో ఇప్పుడు ఈ జనరేషన్లో నాడీ వైద్యం సిచ్యువేషన్ ఎలా ఉంది, ముందుకు తీసుకెళ్తున్నారా లేదా, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. ఇంతకుముందు ఏ టెస్ట్లు లేవు, ఈవెన్ పెద్ద పెద్ద వ్యాధులు కూడా షుగర్ టెస్ట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన మెథడ్స్ ఉండేవట. ఈ ప్రతి దానికి ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాలి, డబ్బులు కట్టాలి. మనకి ఏదైనా చిన్నది వచ్చినా కానీ 1 లక్ష, కనీసం ఒక 50,000 వదిలించుకుంటే కానీ అసలు మనకి ఏంటనేది తెలియదు. అప్పుడు ఇప్పటికి మరి డిఫరెన్స్ ఏంటి? మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఈ నాడీ వైద్యాన్ని? అయితే చూడండి, ఇంతకుముందు గతంలో కూడా ఒకసారి ఒక వీడియోలో చెప్పాను, మనము 2025లో ఉన్నాం. కానీ ఈ మోడర్న్ సిస్టమ్ అంటే ఈ అలోపతి సిస్టమ్ వచ్చేసి 180 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి మైనస్ చేసి చూస్తే ఎలాంటి విద్యలు ఉన్నాయి, ఎలాంటి వైద్య విధానాలు ఉన్నాయి, అంత అంటే దాదాపు ఒక 2000 సంవత్సరాలు తీసుకుంటే కూడా అప్పుడున్న మనుషులు ఉన్నారు, వ్యాధులు ఉన్నాయి. అంటే అప్పుడు కూడా క్యాన్సర్ అనేవి జబ్బులు అప్పట్లో కూడా ఉన్నాయి. కానీ ఎలా టెస్ట్ చేసేది, ఎలా పసిగట్టేది, ప్రతి ఆయుర్వేద వైద్యులు ఎలా నేర్చుకునేది, వాళ్ళ సాధన ఏంటి, వాళ్ళు ఎలాంటి, అంటే ఇప్పుడంటే డిగ్రీలు అండి, అప్పుడేం డిగ్రీలు ఉన్నాయి, ఎలాంటి డిగ్రీలు లేవు. అప్పుడు ఉన్నది ఒకే ఒక డిగ్రీ, ఒక గురువు దగ్గర సేవ చేసుకుంటూ పోతే ఇదే పెద్ద డిగ్రీ. అంటే ఒక గురువు దగ్గర సేవ చేసుకుంటూ అక్కడ ఉన్న విద్యలు నేర్చుకుంటూ అభ్యసిస్తూ అలా నేర్చుకున్న విద్యలకు విలువ ఎక్కువ అండి. అంటే చెప్పాలంటే ఈ భారతదేశంలో ఉన్న వైద్య విధానము ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదు. అలాంటి మూలాలు ఉన్నాయి మనకు, ఆయుర్వేద మూలాలు, అలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ప్రత్యేకంగా చెప్పాలంటే నాడీ విద్య. మనం నాడి పట్టుకుంటే మనం ఏం ఆలోచిస్తున్నాం కూడా చెప్పొచ్చు. మనం డైరెక్ట్, అంటే నా ముందుకు కొంతమంది పేషెంట్స్ వచ్చి ముంగట కూర్చుంటే ఫస్ట్ ఏం చూడండి, జస్ట్ ఇలా నాడి చూసేసి మీకు ఈరోజు, అంటే ఈరోజు కాకుండా వాళ్ళకు ఒక 10 years నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని కూడా ఒక్క పల్స్ లో తెలిసిపోతుంది. మీరు ఈ ప్రాబ్లం నుంచి బాధపడుతున్నారండి, మీకు రూట్ లో ఈ ప్రాబ్లం ఉంది, రూట్ లో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. నాడీ విద్యలో అలాంటి గుణాలు ఉన్నాయి. కాబట్టి నాడీ విద్య యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ప్రతి ఆయుర్వేద వైద్యుల్లో ఈ నాడీ విద్య అనేది వాత పిత్త కఫ అనే కాకుండా వాళ్ళ ఎమోషన్స్ ని కూడా చెప్పడం, వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పడం, వాళ్ళు ఏ టేస్ట్ ఎక్కువ తిని ఉంటారు, ఏ టేస్ట్ ఎక్కువ. ఇప్పుడు కరెక్ట్ గా నాడి చూస్తే మేము వాళ్ళు గత వారంలో ఏమేమి తినారు అని కూడా మేము చెప్తాం అన్నమాట. అలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి. కానీ ఈ మోడర్న్ సిస్టమ్ కి ఇది ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే దీని యొక్క ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉందన్న నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. ఉంటే కూడా అది కరెక్ట్ కాదని కొట్టిపడేస్తుంది. కొన్ని 1000 సంవత్సరాల కింద నుంచి ఉన్న ఒక నాడీ విద్యని తప్పు పట్టేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, అవగాహన లేకుండా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. మీకు ఎలాంటి అవేర్నెస్ ఉంది దీని మీద? ఇప్పుడు నాకు ఒక పారాసిటమాల్ మీద నాకు అవగాహన లేదు, నేను ఇవ్వను. అదే నేను ఒక అల్లం రసం, ఒక ఫీవర్ కి ఒక పారాసిటమాల్ ఇస్తారు, అదే ఫీవర్ కి నేను ఫాస్టింగ్ పెడతా, లేకపోతే ఇంత కొంచెం అల్లం రసం ఇస్తే తగ్గిపోతుంది. నాకున్న నాలెడ్జ్ ఇదే, మీకున్న నాలెడ్జ్ కి పారాసిటమాలే కరెక్ట్ అని అనుకుంటే ఒక్కసారి పారాసిటమాల్ టాబ్లెట్ వెనకాల ఒకసారి చదివి చూడండి. పారాసిటమాల్ ఓవర్ డోస్ ఇన్ ఇంజురీ టు లివర్ అని చెప్పేసి రాసి పెట్టి ఉంటారు. మనం ఏం చేస్తాం, పుటానాలు పల్లీలు వేసుకున్నట్టు వేసేసుకుంటాం మనం నోట్లో. కానీ పారాసిటమాల్ కూడా ఓవర్ డోస్ ఇంజురీ టు లివర్ అని రాసి పెడితే కూడా మనం వాడుతున్నాం. అదే మనం ఇంట్లో ఉన్న కొంచెం అల్లం రసం వాడితే ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్ని తగ్గుతాయి. ఎందుకు ఈ అవేర్నెస్ లేదు మనకు? గుర్తించాలి మనం.
ఆయుర్వేద వైద్య విధానంలో ఒంటింటికి ఎంత ప్రాధాన్యత ఉన్నదనేది కూడా మనకు తెలుసుకోవాలి. నాడి విద్యలో కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు కూడా నాడి వైద్యం ద్వారానే పసిగట్టి వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ రూట్ కాజ్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ రూట్ కాజ్ నుంచి ఎలా తగ్గించాలనేది చాలా గొప్పగా చెప్పిండ్రు. మా తాత ముత్తాతల నుంచి వైద్య విధానం వచ్చింది. అంత ఈజీగా రాలేదండి నాలెడ్జ్ ఇది. మా నాన్న 80 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు నాడి చూసే చెప్తారు. ఇప్పటికీ చూసి నువ్వు పలానా రోజు నుంచి ఈ టేస్ట్ ఎక్కువ తిన్నావు, అందుకే నీ లోపల, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. ఒకరు ఎవరో బాగా మసాలాలు తినే అలవాటు ఉంటుంది, వాళ్ళ నాడి పట్టుకుంటేనే కరెక్ట్గా తెలిసిపోతుంది, వాళ్ళకు లంగ్స్లో ఇన్బ్యాలెన్స్ ఉంటుందని తెలిసిపోతుంది మాకు. ఓకే, బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మసాలా ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి తెలియని ఒక ఎమోషన్ ఏది ఎక్కువ ఉంటుంది తెలుసా అండి? వాళ్ళకి తెలియని ఒక దుఃఖం వస్తుంటుంది. వాళ్ళకి ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ చాలా ఎక్కువ జనాలు ఉండేదానికి రీజన్ ఏం తెలుసా? ఈ స్పైసీ ఫుడ్ తినడం వల్లనే, ఈ మసాలాలు తినడం వల్లనే. అంటే అది తినడం వల్ల లంగ్స్ అనేది ఓవర్ డోస్ అయిపోతుంది, లంగ్స్ అనేది తీసుకోలేదు. కాబట్టి అక్కడ లంగ్స్ యొక్క ఊపిరితిత్తుల యొక్క ఎమోషన్ ఏంది అని చూస్తే దుఃఖం అనేది ఉంటుంది అక్కడ. ఈ సారు అనేది, అంటే ఆ దుఃఖం అనేది జనరల్ గా అందరికీ, కొంతమందికి వస్తుంది రాదు, కానీ ఈ స్పైసీ ఫుడ్ తినే వాళ్ళని ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి లంగ్స్ లో ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు బాగా మసాలా తినే వాళ్ళకు మోషన్ కూడా ఫ్రీగా పోరు. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ ఒక పేరు ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మనం నాడి విద్యలను కనుక్కొని నీకు మోషన్ ఫ్రీగా లేదు, నీవు ఈ ఫుడ్ ఈ టేస్ట్ ఎక్కువ తినడం వల్ల నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి టకటగా చెప్పేయచ్చు అనమాట. దాంట్లోనే ఎగ్జాంపుల్ నాడి పట్టుకొని లివర్ బాగాలేదనుకోండి, వాళ్ళకి ఇరిటేషన్, కోపం, చిరాకు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మజిల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, టెండన్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. చిన్న వయసులో కూడా ఇది చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ కూడా ఇది అని. అంటే నాడిలో మనం ఏమైతే రూట్ కాజ్ చెప్తుందో, నాడి పట్టుకున్నప్పుడు రూట్ కాజ్ లో ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లివర్ బాగాలేదనుకోండి 350 రోగాలు వస్తాయండి. కానీ ఈ 350 రోగాలకు 350 టెస్టులు ఉన్నాయి బయట మార్కెట్లో. బయట ల్యాబ్ టెస్ట్కి వెళ్తే 350 రకాల టెస్టులు ఉన్నాయి. ఈ 350 రకాల టెస్టులు, బ్లడ్ టెస్టులు చేయించుకునేసరికి వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకోవాలి. అమ్ముకున్నా బాగవుతుందా? నీకు ఇది ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని చెప్పడమే తప్ప, రూట్ కాజ్ నుంచి లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు లివర్ని సరిచేయండి. లివర్కి ఏం కావాలి? పులుపు మానేసి కొంచెం ఫాస్టింగ్ చేస్తే లివర్ తనంత తానే బాగా చేసుకుంటుంది. బాడీలో అన్ని డిసీజ్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా గాయమైంది, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైనా బ్లేడ్ తెగి కట్ అయింది, చూద్దాం కాసేపు వదిలేస్తే బ్లడ్ ఆగిపోతుంది. బాడీ తనంత తానే హీల్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు మనము ఇంటర్నల్ ఆర్గాన్స్ కి కూడా కొంచెం టైం ఇవ్వాలి, తనంత తానే బాగా చేసుకునే టైం ఇవ్వాలి. ఏ ఆర్గాన్ కి ఏ టేస్ట్ పడదనేది అవగాహన ఉండాలి. ఉంటే ఆటోమేటిక్ గా అన్ని డిసీజ్ తగ్గుతాయి. ఎనిమల్స్ చూడండి, వాటికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ అదేం చేస్తుంది తెలుసా? ఫుడ్ తినడం ఆపేస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ఆవు కానివ్వండి, ఒక డాగ్, ఇంట్లో పెంచుకునే డాగ్ కానివ్వండి, దానికి ఫీవర్ వచ్చినా, ఇంకేదైనా ప్రాబ్లం ఇంటర్నల్గా ఏదైనా బాగాలేకపోయినా అది ఫుడ్ పెట్టి చూడండి, తినదు. ఆవులు కూడా అంతే అండి. ఏదన్నా దానికి లోపల ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే మేత ఎంత ఏంటి తినదు. కానీ మనుషులమే ఫీవర్ వచ్చినప్పుడు పాలు, బ్రెడ్ తింటాం. అసలు ఆ రెండు కూడా పాయిజన్ అని 100 సార్లు చెప్పి ఉంటాను నేను. ఫీవర్ టైంలో డైజెషన్ అవ్వడానికి కూడా చాలా హెవీగా ఉంటాయి కదా సార్. కాబట్టి ఆ పాలు పడవు ఫీవర్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు సీజన్, ఇప్పుడు ఈ రైనీ సీజన్ లో కాఫ్, కోల్డ్, ఫీవర్ అనేది జనరల్ గా వస్తుంది, నేచురల్ గా వస్తుంది. ఆ టైంలో చూస్తే వాళ్ళు పాలు ఇవ్వడము, ఏదైనా మంచిగా వాళ్ళకి టేస్ట్గా ఇస్తారు ఫుడ్ కూడా. అంటే ఫుడ్ పోదని చెప్పేసి ఇంకా మంచిగా టేస్ట్గా పెట్టిస్తారు. పాలు, బ్రెడ్, లేదంటే ఉప్మా లాంటివి బాగా ఎక్కువ ఆయిల్ వేసేసి ఉప్మా చేయడం, ఇలాంటివి చేసేస్తారు. అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు. జస్ట్ ఒక 12 hours ఫాస్టింగ్, 24 hours ఫాస్టింగ్ ఉండి చూడండి, బాడీ తనంత తాను ఎంత బాగా రిపేర్ చేసుకుంటారు. 24 hours ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అండి. 24 గంటలు తినకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కళ్ళు తిరిగి కింద పడిపోతాండి, ఏమీ అవ్వదండి, ఏమీ అవ్వదు. ఎందుకంటే మన లివర్ లో ఫ్యాట్ అనేది కొంచెం డిపాజిట్ అయి ఉంటది. బాడీ తనంత తాను బ్యాలెన్స్ చేసుకునే దానికి మనకు స్టోర్ చేసి పెట్టుకుని ఉంటది. అదంతా ఆ ఎనర్జీని అంతా కూడా బాడీ అంతా వాడుకుంటది. లివర్ అనేది మన బాడీకి ఎనర్జీని ఇచ్చే అంత కెపాసిటీ ఉంటుంది. ఒక 2 days 3 days తినకపోయినా సరే మన లివర్ అనేది అన్నిటికీ ఎనర్జీని ఇచ్చే కెపాసిటీ ఉంటుంది అనమాట. కాబట్టి కొద్దిగా అవేర్నెస్ రావాలి జనాలు. వస్తే ఈ నాడీ విద్యకి ప్లస్ ఈ ఆయుర్వేద వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి
అవేర్నెస్ లేకపోవడం వల్ల నాడి విద్య అనేది కనుమరుగైపోతుంది. అలాంటి విద్యని నేను ఇంకా చేయడం అనేది నాకు ఒక హ్యాపీనెస్, నాకు సెల్ఫ్ హ్యాపీనెస్. ఇప్పుడు చాలా మందికి ఇట్లా వచ్చి చూసినప్పుడే టకటకని చెప్పేస్తానండి నేను. వాళ్ళ ఎమోషన్స్ చెప్పేస్తాను, వాళ్ళు ఏ టైంలో తింటారు, వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తారు అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంటుంది అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏం లేదు, మొత్తం ఒక నాడి పట్టుకుంటే మొత్తం చెప్పేయగలరు. అంటే ఇలాంటి విద్యను నేను చేయడం అనేది ఇంకా నాకు సంతోషకరం. ఇంకా ముందు కూడా చాలా మందికి, అంటే ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది మంచి మంచి విఐపీస్ వస్తున్నారు. సార్ ఎలా సార్ నాడి పట్టుకుని మరి అలా ఎలా చెప్తున్నారు సార్ అని చెప్పేసి అన్నాడు. కొంతమంది నన్ను టెస్ట్ చేసేదానికి వస్తున్నారు. అసలు నిజమా ఇది అబద్ధమా, అసలు ఏదో కూర్చొని ఏదో వీడియోలో చెప్తున్నాడు. మంచి చేయాలంటే ముందు మనం టెస్ట్లు ఎదుర్కోవాలి చాలా. వాళ్ళకి అట్లా నా వెబ్సైట్ లో కూడా చాలా కామెంట్స్ ఉంటాయి, చాలా పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యా, నిజంగా సార్ ఇలా నాడి చూసినప్పుడే తక్కువని చెప్పేశారు మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా. దీనికోసం నేను అనవసరంగా టెస్టులకు నేను లక్షలు తగిలిపెట్టినా అసలు అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటారు. కాబట్టి ఇలాంటి వైద్య విధానం ఉంది అనేది కూడా గుర్తించి ఇంకా చాలా ఎలాంటి టెస్టులు లేకుండా రూట్ కాజ్ నుంచి చాలా ఈజీగా తగ్గించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. తెలుసుకోకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అంటే దానికి టెస్టులు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకు అంటే కూడా ఇప్పుడు అలోపతి ఉంది సార్ మెడిసిన్, ఇప్పుడు వేసుకుంటే ఒక ఈవినింగ్ కల్లా తగ్గుతుంది, ఆ వేలో ఆలోచిస్తారు. ఆయుర్వేద వాడితే కనుక కొంచెం లాంగ్ టైం వాడాల్సి వస్తుంది అని చెప్పి. బట్ దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ రావు, దాని నుంచి వస్తాయి, లేదా ఇంకేదైనా ఇబ్బంది కలుగుతుంది బాడీకి, అది ఆలోచించుకోవట్లేదు. అండ్ నిజంగా మీరు తీసుకునే ఇనిషియేటివ్ అయితే చాలా ప్రైజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.